ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప కార్యక్రమం జరగబోతోంది. అమరావతి 2.0 తిరిగి ప్రారంభమవుతున్న శుభదినం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలవబోతోంది. ఇక నుంచి అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్లలోనే అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించబోతున్నాం అంటూ కూటమి ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్రం సాయం కూడా పూర్తిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నిధులు ఇస్తుంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేకుండా మంచిగా నిధులు ఇస్తుంది, మేము కడుతున్నామని చెప్తున్నారు. ఇలా ఈ ఉన్నటువంటి స్థలంతో పాటుగా మరొక 40,000 ఎకరాలు కూడా సేకరించే ప్రయత్నం. ఎందుకు అంటే డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కాబట్టి, ఇంకా అవసరం అవుతుంది కాబట్టి, ఇంకా స్థలం అవసరం, అందుకే మేము మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అమరావతి ప్రజల మానసిక స్థితి ఏంటి? రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే అమరావతి రైతుల యొక్క పరిస్థితి మరొక ఎత్తు. రాష్ట్రంలో ఎవరికి అమరావతి అనే అంశం వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ పడ్డది అంటే ఖచ్చితంగా అక్కడ భూములు ఇచ్చిన రైతులకే. మిగతా వాళ్ళు సరే అది వైజాగ్ అయినా అమరావతి అయినా ఏదో ఒకటి వస్తుందిలే అన్న ఇదిలో కొంతమంది ఉంటే, అమరావతి వస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో మరికొంతమంది ఉంటే ఉండొచ్చేమో, లేదంటే వీళ్ళ మీద జాలిపడి ఉండొచ్చేమో, ఇంకేదైనా జరిగి ఉండొచ్చేమో. కానీ డైరెక్ట్గా నష్టపోయింది ఎవరు అంటే ఖచ్చితంగా అమరావతి రైతులే. 5 ఏళ్ల పాటు మానసిక క్షోభ అనుభవించి, నిద్రాహారాలు మాని రోడ్ల వెంట నడిచి, ఓ పక్క దేవుడికి ఇంకో పక్క ధర్మాసనాలకి విజ్ఞప్తులు ఇచ్చుకుంటూ నానా అవస్థలు పడ్డ పరిస్థితి మనం చూసాం. మరి అప్పుడు అమరావతి శంకుస్థాపన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తే ఇప్పుడు 2.0 అంటున్నారు. మళ్ళీ రెండోసారి అలాగే పూజ చేసి మళ్ళీ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. మరి అమరావతి రైతులకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? ఇక మళ్ళీ ఇలాంటి పరిస్థితి మీకు రాదు అని చెప్పబోతున్నారా? ఖచ్చితంగా అమరావతి రైతులకు ఇప్పటికి కూడా సహజంగా ఏదైనా ఒక భయంకరమైన సంఘటన చూస్తేనో, లేదంటే సుదీర్ఘకాలం పాటు ఏదైనా ఒక ప్రెషర్ని కనుక మనం అనుభవిస్తే సహజంగా దానికి సంబంధించి పీడకలు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అమరావతి రైతులు ఉన్నారు. ఇప్పటికీ అలాంటి భయం పైకి కనిపించకపోయినా, అమరావతిని డెవలప్ చేసే ప్రభుత్వం వచ్చింది అన్న సంతోషం పైకి కనిపించినా సరే లోపల ఎక్కడో ఒక చోట ఆ భయం లేకుండా పోలేదు. మరి వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? అలాగే అసలు అమరావతికి అలాంటి పరిస్థితి రావడానికి గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఒక కారణమైతే, వాళ్ళు అవలంబించిన తప్పుడు పద్ధతులు ఒక కారణమైతే, చట్టం చేయకపోవడం వల్ల కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది అనేటువంటి అభిప్రాయం లేకపోలేదు. మరి ఈసారి ఆ తప్పు చేయకుండా ఉండబోతున్నారా? ఈ అంశాలు ప్రధానంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే అమరావతి ఎలా డెవలప్ చేయబోతున్నారు, ఏంటి మిగతా కార్యక్రమాలన్నీ ఎలా ఉండబోతున్నాయి అంశాలు కూడా మనం మాట్లాడబోతున్నాం. మనతో డుండి రాకేష్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే విల్సన్ గారు, బీజేపీ నాయకులు, సుంకర పద్మశ్రీ గారు, కాంగ్రెస్ నాయకురాలు జాయిన్ అవుతున్నారు. ముందుగా రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, నేను చెప్పింది కరెక్టా కాదా? అమరావతి ప్రజలు డైరెక్ట్గా ఎవరి మీద ఉంది బాగా ఇంపాక్ట్ అంటే ఖచ్చితంగా అమరావతి ప్రజల మీదే ఉంటుంది. అంటే వాళ్ళకి అది కేవలం రాజధాని మాత్రమే కాదు, వాళ్ళ సొంత భూములు త్యాగం చేసిన పరిస్థితి వాళ్ళది. ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, జీవితాలు మారిపోతాయి అనుకున్నారు, భవిష్యత్తు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారు. కానీ నానా చిత్రవద అనుభవించారు గత 5 ఏళ్లలో. మరి అప్పుడు పూజ చేసి ప్రారంభించిన అమరావతి తర్వాత పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. ఖచ్చితంగా అంతా బాగుండాలని కోరుకుంటూనే అమరావతి ప్రజలకి పూర్తి స్థాయి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఒక భరోసా, మీ ఫ్యూచర్కి ఇక తిరుగులేదు. ఈ 5 ఏళ్ల గురించి కాదు నేను చెప్పేది, ఈ 5 ఏళ్లకే కాదు, ఇక ఎప్పుడు రానున్న తరాలకు కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అనే విధంగా ఎలాంటి భరోసా కూటమి ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళకి? సార్, మీకు డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి, మహాన్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి గత 5 ఏళ్ల కన్నా ముందు మనం గనక చూసినట్టయితే ఈ అమరావతిని ఎప్పుడైతే రాజధానిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు
నేను దీన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పారు. కట్ చేస్తే 2018లో నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా, మిగిలిన వాళ్ళు ఇల్లు ఎక్కడా, నా ఇల్లు అమరావతిలో ఉంది, నేను కుటుంబ సమేతంగా అమరావతిలో ఉంటున్నా, అమరావతికి నేను అనుకూలమని ఇంతకన్నా ఇంకేమన్నా కావాలా అని పెద్ద పెద్ద అబద్ధాలు ఆడిన పెద్ద వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని మరోసారి మహాన్యూస్ ద్వారా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత అమరావతి లేదు, 3 రాజధానులు కడతామని, అమరావతిని డెవలప్ చేస్తామని అబద్ధాలు చెబుతూ అసలు అమరావతిని గ్రాఫిక్స్ అంటూ కూడా చెప్పి ఆ గ్రాఫిక్స్ లో ఉన్న అసెంబ్లీలో, ఆ గ్రాఫిక్స్ లో ఉన్న సెక్రటరేట్ లో, ఆ గ్రాఫిక్స్ లోనే ఉన్న హైకోర్టులో తిరిగిన ఘనత ఈ ప్రభుత్వ నాయకులది, గత ప్రభుత్వ నాయకులదని తెలియజేస్తా ఉన్నా. ఏది గ్రాఫిక్ లో ఉంది, వీళ్ళు కూర్చొని ఎక్కడ పరిపాలన చేశారో అందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. SRM యూనివర్సిటీ గ్రాఫిక్సా, VIT గ్రాఫిక్సా, అదే విధంగా ఎయిమ్స్ గ్రాఫిక్సా, ఏది అసెంబ్లీ గ్రాఫిక్సా, హైకోర్టు గ్రాఫిక్సా? కేవలం ఒక్క పదం, ఇది తాత్కాలిక భవనం అని వాడినందుకు నోటికి ఇష్టానుసారం మాట్లాడారు. ఇది ప్రజలందరూ కూడా చూశారని చెప్తా ఉన్నా. మరి చూస్తే మన డిబేట్ లో పెద్దలు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, వారు కూడా అమరావతి రైతులకు మద్దతు పలికారు, ఎన్నో దెబ్బలు పడ్డారు. మహిళలని కూడా చూడకుండా రోడ్డు మీద జుట్టు పట్టుకొని లాగి పోలీసులు డొక్కలో కొట్టి అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన దాఖలాలు గత 5 ఏళ్లలో చూసాం. అసలు అమరావతిలో ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఈ 5 ఏళ్లలో వాళ్ళ అమరావతి కోసం కౌలు రైతులు డబ్బులు ఇవ్వగలిగారా? చివరికి కౌలు రైతులు డబ్బులు రావటానికి కూడా కోర్టుల చుట్టూ ఇందాక మీరు అన్నట్టు న్యాయస్థానాల్లో కేసులు వేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతికి మద్దతుగా రేపు రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఎవరు పాలకులు మారినా ఈ రైతులకు కానీ అమరావతికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 4 ఏళ్లలో 3 ఏళ్లలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రెడీ చేయడం జరిగింది. వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ ని, ఇక్కడ పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ని తక్కువ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లాంగ్ రన్ లో కాకుండా ఇమ్మీడియట్ గా ఎవరైతే పెట్టుబడులు పెట్టి రెడీగా చేసి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడటానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఈ రోజు అమరావతి పునఃప్రారంభం జరగబోతా ఉంది. అలాగే భూములు ఇచ్చిన రైతులు మీరు చాలా చోట్ల చూశారు, భూములు ఇస్తే భూమికి బదులు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ఒక్కోసారి ప్రభుత్వం దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు బాండ్లు ఇస్తారు, లేదా మాట సహాయం చేస్తారు. కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా 33,400 ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ అమరావతి రైతులదని మరొకసారి మహాన్యూస్ సాక్షిగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నారండి. ఏదైతే పాలకులు మారినా ఇటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక బలమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఇవాళ ఈ అమరావతి అభివృద్ధి మీద, నవనగరాల నిర్మాణం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షిగా పునఃప్రారంభ కార్యక్రమం జరగబోతా ఉంది. ఒక బలమైన చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నాం. తేపకి నేను అధికారం మారానని వాళ్ళు వచ్చి ఇంకోటేదో మార్చడానికి, ఇంకోటేదో వచ్చి చేస్తారని, అసలు వాళ్ళు వస్తారనేదే ఒక అభూత కల్పన, అంత సీన్ లేదు. అయినా సరే ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన భయం ఉంటది కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి ఖచ్చితంగా ఏదైతే అమరావతి ప్రజల నమ్మకానికి, ప్రజల యొక్క నమ్మకానికి, పెట్టుబడిదారులకు ఇంకా నమ్మకం కలిగించడానికి ఉండే విధంగా ఒక సరైన నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించబోతా ఉన్నారు. రాబోయే రోజులు కూడా ఒక అధికారి తీసుకున్న నిర్ణయాన్ని, ఒక అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మరొకళ్ళు అధికారంలోకి వస్తే మార్చే వీలు లేకుండా కూడా ఈ అమరావతి విషయంలో బలమైన చట్టం కూడా తీసుకురాబోతున్నామని మీకు మరొకసారి తెలియజేస్తున్నానండి. యా రైట్. విల్సన్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ. యా విల్సన్ గారు, యా నా సూటి ప్రశ్న ఏంటంటే, గొప్ప కార్యక్రమం జరగబోతోంది, మరొకసారి అమరావతి 2.0 శంకుస్థాపన కార్యక్రమం లేదంటే పునఃప్రారంభ కార్యక్రమం జరగబోతోంది. ఈ తరుణంలో డైరెక్ట్ ఇంపాక్ట్ అనుభవించినటువంటి అమరావతి రైతులకు, అంటే ఒక 5 ఏళ్ల పాటు నానా నరక యాతన అనుభవించిన అమరావతి రైతులకు ఇక ముందు మీకే ఇబ్బంది ఉండదు అనే భరోసా మరి ఇప్పుడైనా ఇవ్వగలుగుతారా? దానికోసం ఏదైనా ప్లాన్ ఉందా? అమరావతి అంటే కేవలం అమరావతి రైతులనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా సరే నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం ఎప్పుడైనా వస్తే అప్పుడు ఇష్టారీతిన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి లేదంటే ఇంకేదైనా చేయడానికి అవకాశం లేకుండా ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉందా? లేదంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఆలోచించారా? ఇప్పుడు మళ్ళీ ఈ ఉన్న 32,000 ఎకరాలతో పాటుగా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మరి
ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా, చుట్టూ ఎయిర్పోర్ట్ కావాలి, మిగతా అన్ని ఫెసిలిటీస్ కావాలంటే అని చెప్పేసి అంటున్నారు. అంటే 70,000 ఎకరాలు పైన అవుతుంది. ఈసారి ఇంకా ఎక్కువ మంది సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ప్లాన్లో ఉన్నారు కదా. సో ఏంటి పరిస్థితి? ఆ గ్యారంటీ ఏదైనా ఇవ్వబోతున్నారా లేదా? నమస్తే అండి. నమస్తే. వాస్తవానికి అమరావతిలో భూములు ఏదైతే ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నారో, ఆ తీసుకున్న తర్వాత 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలన్నది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయన నవ నగరాలు ఎట్లా నిర్మాణం చేయాలో కూడా చాలా చక్కగా కూడా ప్రజెంట్ చేశాడు. కానీ మాట తప్పి మడవం తిప్పడం అనేది మా వంశంలో లేదంటున్నారు, కానీ అడ్డంగా వాళ్ళు తిప్పేశారు. తిప్పేయడం ద్వారా ఏమైంది, అమరావతి రైతులు ఉసురు తగిలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా ఆ అధికార హోదాగాడు రాకుండా, ఆ సంఖ్యగాడు రాకుండా అంగుష్ట మాత్రుడిగా మారిపోయారు. ఇది వాస్తవం. కాబట్టి అమరావతి రైతుల కష్టాలు కడగండ్లు చూసే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అమరావతి రైతుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పడానికి ఎవరికి సందేహం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలను భరించలేక ఆయన ఓటమి పాలు చేశారు. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మామూలుగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇదే రాజధానిని చట్టబద్ధం చేయడం అనేది ఎక్కడ జరగదు నాకు తెలిసి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రత్యేక పరిస్థితులు, రైతుల దగ్గర ల్యాండ్ పూల్ చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు భారత ప్రధాని గారితో చర్చిస్తారని చెప్పని ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని ఆచరణకు తీసుకెళ్ళడానికి అవకాశం 199% ఉంది, అందులో సందేహం లేదు. అదే సమయంలో మనం కూడా గమనించాల్సింది ఏంటంటే, భయపడాల్సిన అవసరం అసలు లేదు 1%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనబడే వ్యక్తి జీవితకాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు కాడు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి, ఆయన వ్యక్తిత్వం, ఒక కులం పైన ఆయన చూపించిన ద్వేషం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు సరిపోడు. డెమోక్రసీలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనుగడ సాగించలేరు. సార్ నమ్మకం ఏముంది సార్ మనకు అలాంటి విషయాల్లో? సరే, ఇప్పుడు 2019 ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు గారు ఈ నమ్మకంతోనే ఉన్నారు, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను, అమరావతి ఇప్పుడే మొదలు పెట్టాను, ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ నన్ను ఎన్నుకుంటారని నమ్మకంతోనే కొన్ని విషయాల్లో కొంచెం అలసత్వం వహించారు. కొంచెం అది ఎంత పెద్ద నష్టానికి దారి తీసిందో మనకు తెలిసింది. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కేవలం మన నమ్మకంతో సంబంధం లేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడే ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేశారు తప్ప మేము ఆయన వదిలే. ఒకటి బీజేపీ సార్ లేదు. ఆ విషయానికి వస్తే 2019 నుంచి 24 మధ్యలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా చేస్తే బాగుండు అమరావతి విషయంలో అని చెప్పి పాపం రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎంతో ఎదురు చూశారు. అప్పుడు ఏదో రకరకాల సాకులు చూపించే ఒక విషయం నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, కేంద్రం ఏదో అమరావతి విషయంలో వ్యతిరేకంగా కాదు. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే గతంలో జరిగిన తప్పును మరొకసారి రిపీట్ చేయకుండా ఉండాలి అనేదే నా ఉద్దేశం. ప్రజలు మరొకసారి అలాంటి క్షోభను అనుభవించే పరిస్థితులు లేరు. అయిపోయింది, వాళ్ళ ఎనర్జీ అయిపోయింది, వాళ్ళ ఓపిక అయిపోయింది. 5 ఏళ్ల పాటు నరకం చూశారు, ఇంకా చాలు, మరొకసారి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూశారు కాబట్టి ఆయన ఎన్నుకోరు అనేటువంటి నమ్మకంతో మనం ఉండకూడదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇవన్నీ అనవసరం. ఏ నాయకుడు వస్తారు, రేపు చంద్రబాబు గారే కొనసాగుతారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా, ఇది ముఖ్యం కాదు. ప్రభుత్వం ఒక మాట ఇచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట ఇచ్చిన తర్వాత, కేంద్రం ఒక పని చేయడం మొదలుపెట్టిన తర్వాత, దాన్ని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఇష్టారీతిన అలా మార్చడానికి కుదరదు. ప్రజల మనోభావాలతోటి, ప్రజల నమ్మకంతో, ప్రజల జీవితాలతోటి అలా ఆడుకోవడానికి కుదరదు. అలా ఏదైనా చేయండి. అమరావతి విషయంలో ముఖ్యంగా అలా జరగాలి. ఏదో ఒకటి అలా ఏదైనా అంటే చట్టం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చట్టం విషయంలో అసలు ఏమైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ కార్యక్రమం, ఇంత బృహత్తర కార్యక్రమం మొదలుపెట్టారు, డెవలప్ చేస్తామని చెప్పి అంటున్నారు. కేవలం ఇది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి. ఏం ప్లాన్ చేస్తున్నారు? అసలు అలాంటి ఆలోచన ఉందా? మా పార్టీ స్టాండ్ క్లియర్ గా చెప్పామండి. అప్పట్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా అమరావతికి మద్దతుగా వెళ్ళి అక్కడ ఆందోళన కూడా చేయడం జరిగింది. అదే సమయంలో అమరావతి విషయంలో ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులు వీర్రాజు గారు కానీ, తర్వాత పురంధేశ్వరి గారు కానీ చాలా స్పష్టంగా అమరావతి మా ప్రజా రాజధాని చెప్పడం జరిగింది. అమిత్ షా గారు కూడా మీరు వెళ్ళి దాంట్లో అటెండ్ కమ్మని కూడా చెప్పారు తిరుపతి కోర్ కమిటీ మీటింగ్ లో.
అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మా పార్టీ లైన్ క్లియర్, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, దీనికి ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి అంటే ఈ రాష్ట్రం వరకు ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి లేకపోతే రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకొని ఈ ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక చట్టం చేయడం అవసరమా, అవసరమైతే ఎంతవరకు చేయొచ్చు ఏంటనేది ఖచ్చితంగా ప్రధాని గారు పరిశీలిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇన్సెక్యూర్లో ఉన్నారు రైతులు. అంటే మళ్ళీ వస్తాడని కాదు, ఇంకొకరు వచ్చినా జరగకూడదని వాళ్ళు వాస్తవానికి కూడా ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ పూల్ చేశారు. అంటే 25 సెంట్లు వాళ్ళు ఉంచుకొని 75 సెంట్లు ఇచ్చారంటే అర్థం ఏంటి? పార్ట్నర్షిప్. ఖచ్చితంగా ఆ 25 సెంట్లు 75 సెంట్లు డెవలప్ చేస్తే 25 సెంట్లు వినియోగంలోకి వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేయకుండా దారుణంగా దుర్మార్గం వ్యవహరించింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అప్పటి నిజాం ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా వ్యవహరించడం. మరి మహిళల్ని కుక్కల బట్టి ఎక్కించారు. గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ గర్భాల మీద కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. ఎస్సీల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టం, ఎస్సీలు కాని వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టం కూడా పెట్టడం జరిగింది, ఎస్సీల మీదే పెట్టడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఆయన అరాచకాలన్నిటికీ అమరావతి ఉద్యమం ఒక ప్రత్యక్ష నిదర్శనం. అందుకని ఏంటంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది, అందులో సందేహం లేదు. మనకి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మేజర్ గా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బలం అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆయువుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెసిషన్ ఉంటుంది. లేకపోయినా నాకైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి రైతులకి అదనంగా 40,000 ఎకరాలు తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు లేకపోతే కూటమి అందరినీ పిలిచి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. చేసి ఇప్పుడు ల్యాండ్ పూల్ చేస్తారా లేకపోతే 2013 చట్టం ప్రకారం భూమి కొనుగోలు చేస్తారా ఏంటనే దగ్గర ల్యాండ్ పూలింగ్ అనే చెప్పారు. నారాయణ గారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు ల్యాండ్ పూలింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళలో ఇప్పుడు వరలక్ష్మి అనే ఒక ఆమె మీద 25 కేసులు ఉన్నాయట. ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది, మాకు జగన్ రావడానికి నమ్మకం కలిగించండి 1,00,000 ఎకరాలు ఇస్తా ఉంటున్నారు. అంటే ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. లేదనుకుంటే ఆల్టర్నేటివ్ కింద ఏం చేయాలని దగ్గర ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించాలా, ఒక నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి కూడా మాట్లాడాలా. అంటే పూల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళని మనం డెవలప్ చేయకుండా కొత్త వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళకు ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని ఎలా ఇవ్వాలని దగ్గర ముఖ్యమంత్రి గారు లేకపోతే కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి ఎలా చేస్తే ఇప్పుడు 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కి అన్నారు. 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కి ఇమీడియట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే కాలక్రమాలు తీసుకోవాలా? మెట్రో రైలు అన్నారు, ఇప్పుడున్న భూమిని వాడొచ్చా లేదా? అంటే ఏదైతే ఇప్పుడు ప్రజలు ఆశిస్తున్నారో ఆ ప్రజల ఆశలకి ఆకాంక్షలకు అనుకూలంగా ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘదర్శిలాగా ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ లో ఏమి లేనప్పుడు ఆయన మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఈ రోజు ప్రపంచ స్థాయికి ఎదిగిపోయింది. ఈ రోజు హైదరాబాద్ పోతే అమెరికాలో ఉన్నాం, హైదరాబాద్ లో ఉన్నామా అర్థం కాని స్థాయికి వెళ్ళిపోయిందంటే ముందు విజన్, పాలకుడు అనే వ్యక్తికి విజన్ ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయలేదంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నేను అదే చెప్పేది, 30-40 ఏళ్ల పాటు ప్లాన్ వేసుకోవడం తప్పు కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ మీ చేతిలో ఉంది 5 ఏళ్ళని మాత్రమే గుర్తించాలి. ఆ తర్వాత ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికి తెలియదు. అందరూ ఇప్పుడు చంద్రబాబు గారి గతంలో కూడా నమ్మకం ఉంది, ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. ప్రజలకి కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి వాళ్ళు కొంచెం తెలివిగా వ్యవహరిస్తారు అని అనుకుందాం మనం నెక్స్ట్ టైం ఖచ్చితంగా. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి మన చేతిలో ఉంది 5 ఏళ్లే అనే నమ్మకంతోనే పనిచేయాలి. అఫ్కోర్స్ దానికి తగ్గట్లు కొంత రియలైజేషన్ వచ్చింది. ఈ వచ్చే 3 ఏళ్లలో ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతాం, చేయాల్సిన డెవలప్మెంట్ చేసేస్తాం అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు కూటమి నాయకులు అందరూ కూడా. బట్ కానీ కేవలం డెవలప్మెంట్ చేస్తే సరిపోదు, ఖచ్చితంగా చట్టం చేయాలి, అది ఇంపార్టెంట్. చట్టం చేస్తే కనీసం కోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కేంద్రం ఇప్పుడు లాస్ట్ టైం కేంద్రం కొంత సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది చట్టం జరగలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమరావతి రైతుల ప్రయోజనం నెరవేర్చకుండా మీరు అడుగు ముందుకు వేయడానికి లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఏం ఆపగలిగారు? నేను అనేది అదే, కోర్టే ఆపింది. కోర్టే ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు
లూప్ హోల్స్ చాలా ఉన్నాయి సార్, మనకు తెలియదు ఏం కాదు. లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. కోర్టు చెప్పాల్సింది చెప్పింది, వీళ్ళు చేయాల్సింది చేసుకుంటూనే పోయారు గత 5 ఏళ్లలో. రైట్, ఒకసారి మూర్ఖత్వం పిచ్చితనం. నేనేమంటానంటే ఆల్రెడీ కోర్టు చెప్పేస్తుంది ఏమని, అమరావతి రైతులు వాళ్ళు భూమి ఇచ్చిన తర్వాత మీరు మాటికి రాజధాని మార్చడం సరికాదు, పిచ్చి తొక్కులకు పనులు చేయొద్దని కూడా స్పష్టంగా చెప్పున్నారు వాళ్ళు. కాబట్టి ఆల్రెడీ మనకి రాజ్యాంగపరమైన రక్షణ ఉంది, అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు కోరుతుంది ఏంటంటే, మీరు చెప్తుంది అంటే చట్టబద్ధత అనే విషయంలో రాష్ట్రాలకి అధికారం ఉంటుంది రాజధాని అనేది. మరి ముఖ్యమంత్రులు మారినప్పుడు రాజధాని మార్చాలా లేదా, ఎలాంటి చట్టం తీసుకురావాలి దగ్గర ఖచ్చితంగా చేస్తారో లేదు అంటే అన్ని పార్టీలు కూర్చోబెట్టి రేపు ఎవరు వచ్చినా సరే రాజధాని విషయంలో మరో నిర్ణయం తీసుకోవడానికి లేదు అని చెప్పేసి అగ్రిమెంటే చేసుకుంటారు, ఏమైనా చేసుకోండి. కానీ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ముఖ్యంగా మోదీ గారి మీద ఉంది. ఈసారి ఇంకోసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వద్దు. అలాంటి అమరావతి రైతులకి ఇంకోసారి అలాంటి నరకంలోకి నెట్టొద్దు అనేదే మా విజ్ఞప్తి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మేము కూడా భాగం అయ్యాం వాళ్ళ పోరాటంలో, మేము కూడా చూపించాం. వీఆర్ ప్రౌడ్ అబౌట్ దట్. ఈ రోజు 39,000 కోట్ల పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే కేంద్రం 100% 45 కేంద్ర సంస్థలు అక్కడ వచ్చాయంటే దీన్ని ఎవరు కదల్చలేరండి. నాకు తెలిసి దేవుడు దిగి వచ్చిన అమరావతిని కదల్చలేదు. ఈ విషయాన్ని ముందుగా గ్రహించి చెప్పింది సుజనా చౌదరి గారు. సరే, ఒకసారి పద్మశ్రీ గారిని అడుగుదాం. పద్మశ్రీ గారు ఏమంటారు చూద్దాం. అభిప్రాయం చెప్పారు. పద్మశ్రీ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మీరేమంటారు? నేను అడిగిన ప్రశ్నకి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అడిగిన ప్రశ్న కరెక్టే కదా? ఎస్ సార్, మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా క్లియర్ గా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన కానీ ఎందుకు ప్రజలు అమరావతి రైతులు ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. దానికి ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. 2015 అక్టోబర్లో స్వయంగా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు వచ్చి చేపట్టినటువంటి చాలా గొప్ప శంకుస్థాపన కార్యక్రమం అమరావతి రాజధాని నిర్మాణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిద్దరినీ కూడా గౌరవించి వాళ్ళ మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులు ఫలానా చోట రాజధాని నిర్మాణం జరుగుతుంది అంటే 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 34,000 ఎకరాలు భూములు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగం చేయటం జరిగింది. ఆ రోజున శంకుస్థాపన సమయంలో మనం ఒకసారి మీరు ఇవన్నీ ప్లే చేయాలి. ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాము, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటన చేసి ఆ టైంలో ఒక ముంతలో మట్టిను నీళ్లు తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇవ్వటం జరిగింది. ఆ రోజునే మనందరం కూడా మాట్లాడాం, ఇదేంటి నిధులు కేటాయించాలి కానీ ఈ మట్టి నీళ్లు ఇచ్చారు ఏంటంటే, సరే అదేదో పవిత్ర జలాలు అన్నారు, పార్లమెంట్ మట్టి అన్నారు, అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వాలు మారిని ఇస్తానన్నటువంటి నిధులు ఇవ్వలేదు. కేవలం 1,500 కోట్లు మాత్రమే 2014-19 మధ్యలో రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వీళ్ళు కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత 2017 తర్వాత రియలైజ్ అయ్యి జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటివి మనకు అందట్లేదు, ప్రత్యేక హోదా విభజన హామీలు కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ అభివృద్ధి జరగట్లేదు, విభజన హామీలు అమలు చేయట్లేదు అని చెప్పి ఆయన ధర్మ పోరాట దీక్షలు కూడా స్వయంగా ఢిల్లీ దాకా వెళ్లి చేయడం జరిగింది. దానికి అందరం కూడా మద్దతు ఇచ్చాం. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ అందరం కూడా దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పైన ప్రశ్నించడం జరిగింది. జరిగిన మోసం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్పగా నిర్మాణం చేస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తాను అంటే ప్రజలు నమ్మి మోసపోయి అతను కోట్లేశారు. అతను వచ్చిన నిమిషం దగ్గర నుంచి కూడా కోల్చటాలు, ప్రజల్ని వేధించటాలు, దోచుకోవటమే ఎజెండాగా పెట్టుకుని అతను ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్ కూల్చివేతతో మొదలుపెట్టినటువంటి విధ్వంసం 3 రాజధానుల పేరుతో తారాస్థాయికి చేరి ఈ రోజున అఫ్ కోర్స్ అతను ఎక్కడున్నాడో మనందరం చూస్తానే ఉన్నాం. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ 5 సంవత్సరం మళ్ళీ అదే ప్రధాని మోడీ గారు అధికారంలో ఉండి కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాన్ని కానీ, దమనకాండను కానీ వాళ్ళు అడ్డుకోలేదు అని చెప్పి చాలా బాధపడ్డాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా, మనందరం కూడా ప్రశ్నించడం జరిగింది.
ఆనాడు ఎప్పుడు కూడా మరి బీజేపీ నాయకులతో అనేక సందర్భాల్లో నేను డిబేట్ లో పాల్గొన్నాను. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించాం. ఈవెన్ అక్కడ దాకా ఎందుకండి, కోవిడ్ టైంలో రైతులందరూ కూడా మనోవేదనకు గురయ్యి ప్రాణాలు కోల్పోతా ఉంటే మేము స్వయంగా మహిళలు ఢిల్లీ దాకా వెళ్ళి పెద్దలందరినీ కూడా కలిసి, అఫ్ కోర్స్ మోడీ గారును అమిత్ షా గారు మేమున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదండి. దానికి అక్కడ ఢిల్లీలో నిరసన కూడా తెలియజేశాం. అందరికీ కూడా వివరించి వచ్చినా సరే ఒక్కసారి కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రం పైన దృష్టి పెట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మూడోసారి ప్రధాని మోడీ గారు అధికారంలోకి వచ్చారు కూటమి అండదండలతో. అఫ్ కోర్స్ గత ప్రభుత్వం అంతకుముందు 2014-19 వరకు 10 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి చిన్నచూపు చూశారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు అని చెప్పి మనందరం కూడా బాధపడటం జరిగింది. కానీ ఇప్పుడు మెజారిటీలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వల్లే కేంద్ర ప్రభుత్వం నిలబడింది అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదో శంకుస్థాపన కార్యక్రమం అంటున్నారు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటున్నారు. మీరు అన్నది అబ్సల్యూట్లీ 100% కాదు, 1000% కరెక్ట్ సార్. నిన్న కూడా కోర్టులో సిఆర్డిఏ ముట్టడి చేసినప్పుడు కౌలు ఇవ్వట్లేదని చెప్పి దానికి సంబంధించి నిన్న విజయవాడ కోర్టుకి 38 మంది రైతులతో కలిసి నేను కూడా హాజరవడం జరిగింది. 3 గంటల పాటు జడ్జి గారు మమ్మల్ని నిలబెట్టారు. ఎందుకనంటే కొంతమంది అనారోగ్య పరిస్థితుల వల్ల కోర్టుకు రాలేకపోతున్నారు. వీళ్ళనక ఖచ్చితంగా రాకపోతే గనక జైల్లో పెడతాను అని కూడా స్వయంగా జడ్జి గారు మాట్లాడటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా నిన్న చాలా బాధపడ్డారు. ఏంటి ఇంకా ఇప్పుడు ఇచ్చినటువంటి భూములే కాదు ఇంకా భూములు తీసుకుంటామంటున్నారు, మళ్ళీ మోడీ గారు వస్తున్నారు, దీనికి గనక చట్టబద్ధత కల్పించకపోతే అంటే పార్లమెంటులో తీసుకున్నటువంటి నిర్ణయాలకే దిక్కు లేదు, అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుని అప్పుడున్నటువంటి పాలకపక్షం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి చట్టబద్ధత కల్పిస్తేనే మాకున్నటువంటి భయాల్ని వీడిపోతాయి అని చెప్పి మాట్లాడటం నేను స్వయంగా విన్నాను. ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారంటే ఓ పక్కన స్వాగతిస్తూనే ఆనందంగా దాంట్లో పాల్గొనాలి అన్న ఆలోచనతో ఉండి కూడా భయపడతా ఉన్నారు. వాళ్ళ భయాల్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇక ముందైనా మనం చాలా సందర్భాల్లో చెప్పాం, ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగితే ఇంకా ఎక్కడా కూడా ఎవరూ కూడా భూములు ఇచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి అదే భయభ్రాంతులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి పునరావృతం అవుతా ఉన్నాయి. 2015లో అక్టోబర్లో 450 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వెచ్చించి మోడీ గారు శంకుస్థాపన కార్యక్రమం జరిగితే తర్వాత మన రాష్ట్రాన్ని చూసినటువంటి చిన్న చూపు మేము మర్చిపోవట్లేదు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 1500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని అక్కడ మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని తరలిస్తా ఉన్నారు, ఉపాధి హామీ కూలీలను తరలిస్తా ఉన్నారు, సచివాలయంలో ఉద్యోగులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి జీవో అవటం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్భాటాలుగా కనిపిస్తా ఉన్నాయి తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో సరైనటువంటి నిర్ణయం ప్రకటన లేకపోతే మళ్ళీ పోయినసారిలాగా మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇది పవిత్ర జలాలు అని చెప్పి పవిత్ర మట్టి అని చెప్పి మన మొహాన్ని కొట్టబోతా ఉన్నారా, లేకపోతే ఈసారి మళ్ళీ ఇప్పుడు ఇంత జనాన్ని వెచ్చించి ఇంత జనాన్ని తీసుకొచ్చి ఎంత ఆర్భాటాలు చేసి ఎంత ప్రజాధనాన్ని వెచ్చించి మన నోట్లో బూడిది కొట్టబోతా ఉన్నారో అర్థం కావట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులకి భరోసా ఇవ్వడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, ఢిల్లీ తరదన్నే రాజధాని అని చెప్పి మళ్ళీ గుజరాత్ కంటే ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజధాని నిర్మాణం జరుగుతుందో అభివృద్ధి జరుగుతుందో అని చెప్పి మోడీ గారు మన వైపు చూడలేదు అని చెప్పి భావన కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది. సరే మొన్న మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాము, మూడోసారి అధికారంలోకి కూడా వచ్చాము, ప్రజలు ఓట్లేశారు అనుకుంటే అది మిమ్మల్ని చూసి ఓట్లేదండి. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం కోసం ప్రజలు ఏకకంఠంతో ముందుకు వచ్చి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అధికార పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి గారు ఈ రోజు డిబేట్ లో ఉండి కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాలు ప్రకటించబోతా ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఈ డిబేట్ లో చెప్పలేదు. అదే విధంగా విల్సన్ గారు కూడా ఇంతకు ముందు కూడా అనేక డిబేట్లలో పాల్గొన్నాం మనం విధ్వంసం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, కానీ ఇప్పుడు మీరు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసే పరిస్థితిలో లేరంటే అంటే మీకు ఎవరికి కూడా ఏమీ తెలియదు అని చెప్పి ఈ రోజున మళ్ళీ మోడీ గారు వస్తా ఉన్నారు. ఏం చేయబోతా ఉన్నారో, చట్టపద్ధతి కల్పిస్తారో లేదా, మళ్ళీ మోసం జరుగుతుందో లేదో, మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా నిధులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించబోతా ఉన్నారు, ఎంత
త్వరగా ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం జరుగుతుందని చెప్పి స్పష్టత అనేది వీళ్ళ దగ్గర నుంచి నోనికి రాలేదండి. దాన్ని కూడా స్పష్టంగా వీళ్ళు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుని డిబేట్ లో పాల్గొని ప్రజలకి ఈ అపోహలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. రైట్. పద్మశ్రీ గారు, మీరు మాట్లాడిన విషయాల మీద రాకేష్ గారు, విల్సన్ గారు తప్పకుండా రెస్పాండ్ అవుతారు. అమరావతిలో నేడు పునఃప్రారంభ కార్యక్రమం జరుగుతున్న తరుణంలో పలు అంశాల గురించి మాట్లాడుతున్నాం. మరొక 40,000 ఎకరాలు ప్రభుత్వం అడుగుతోంది, ల్యాండ్ పూలింగ్ చేయబోతోంది అంటున్నారు. అలాగే అమరావతి రైతులకు మరి ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. అలాగే చట్టం చేస్తే ఈ సమస్యలు ఉండవు కదా, మరి ఎందుకు లేట్ అవుతుంది, చట్టం ఎందుకు చేయట్లేదు అనే అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్. రాకేష్ గారు, ఇంతకుముందు పద్మశ్రీ గారు పలు అంశాల గురించి మాట్లాడారు. మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారు ఆ అంశాల గురించి? ఖచ్చితంగా సార్, నేను ఏమంటానంటే కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 2 సార్లు సమావేశం అవటం జరిగింది. ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క విధానాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. నేను ఇందాకే చెప్పాను మొదటిసారి మాట్లాడినప్పుడే, రాబోయే రోజుల్లో పాలకులు ఎలా ఉన్నా రాజధానిని మార్చే విధిగా మాట్లాడే వీలుగా కూడా లేకుండా ఒక బలమైన చట్టాన్ని, బలమైన కార్యాచరణని రూపొందించబోతా ఉన్నాం. ఇందులో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పొందుపరుస్తూ వారి యొక్క విధి విధానాలని, వారికి ఇచ్చిన భూమి యొక్క విలువని, వారి యొక్క ఖ్యాతిని పెంచే విధంగానే ఈ రోజు చట్టం రాబోతా ఉంది. దానికి ఎన్డీఏ కూటమి 100కి 1000% కట్టుబడి ఉందని మరొకసారి మహాన్యూస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, అమరావతి రైతులు ఏదైతే ఇందాక చెప్పినట్టు ₹1 కూడా ఆశించకుండా కేవలం రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం వారు ముందుకు వస్తే, గత ప్రభుత్వం వాళ్ళని అనేక రకాలుగా హింసించి, పీడించి, ఇబ్బందులు పెట్టి నానా నరకయాతన చూపించారు. అంత భారాన్ని మోసిన ఆ తల్లులందరికీ కూడా ఈ రోజు మహాన్యూస్ ద్వారా ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే విధంగా మరి కొద్దిసేపట్లోనే పునఃప్రారంభ కార్యక్రమం ఉంది. గతంలోనే చెప్పాం, శంకర్ పద్మ గారికి కూడా తెలిసే ఉంటది, కానీ ఎక్కడో మిస్ అయ్యారని అనుకుంటా ఉన్నా. 15,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అమరావతికి ప్రత్యేక గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఇవాళ నవనగరాలు శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ నుంచి కొన్ని రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచ బ్యాంక్ రుణాలను కూడా ఏమంటారండి, నేను చూసినంత వరకు, విన్నంత వరకు 15,000 కోట్ల రూపాయలు మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్తున్న అప్పది. అది మనం ప్రత్యేక గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి. రాష్ట్ర బడ్జెట్ లో కూడా పెట్టారు. కావాలంటే తమ కాపీలు కూడా అందజేస్తాం, దయచేసి చూసుకోండి. ప్రపంచ బ్యాంకు వేరు, ఇది వేరు. ప్రపంచ బ్యాంకుకి రుణం కోసం అప్లై చేస్తే కంపెనీలు రావటానికి అప్లై చేస్తా ఉంటే విపరీతంగా వైసీపీ అండ్ కంపెనీలు ఏదైతే మేము భూమి కోసం తీసుకున్నామో వాళ్ళకి అబద్ధపు లెటర్లు పెట్టారండి. 3 రోజుల నుంచి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో తిరుగుతూ అవన్నీ కూడా అబద్ధాలని, రైతులతో జరిగే చర్చల్లో కూడా ఏదైతే వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా అబద్ధాలని తేల్చినాయండి. 3 రోజుల నుంచి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఈ రోజు అమరావతిలో తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు తొందరలో బయటకు వస్తాయి. ఆయన టాలెంట్ తో వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడుకుని నిధులు తీసుకొస్తా ఉన్నారు. అప్పుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ₹1 ఇవ్వలేదు. 1,500 కోట్లు తప్ప రాజధాని నిర్మాణానికని స్వయంగా రైతులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారండి. అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటంటే, మళ్ళీ వస్తున్నారు కదా ఈ హంగు ఆర్భాటాలతో మళ్ళీ 1,500 కోట్లు ఖర్చు పెట్టి మోడీ గారు స్వయంగా ప్రకటన చేయాలి, ఈ రోజు నేను ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి ఆ ప్రకటన మాకు కావాలండి. మరొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మహాన్యూస్ ద్వారా. మనం అంతమంది అమరావతి ఉద్యమంలో భాగస్వాములు అయ్యాం కదా, పార్టీలకు అతీతంగా భాగస్వాములు అయ్యాం కదా. ఉద్దండరాయనిపాలెంలో మోడీ గారు మాస్కులు పెట్టుకుని కూడా ఆయన ప్రాధాన్యపడుతున్నటువంటి సందర్భాల్లో కూడా కాంగ్రెస్ గా నేను, సిపిఐ, సిపిఎం, బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కూడా రాజధాని కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం స్వయంగా పాల్గొన్నాం కదా. రేణుకా చౌదరి గారు 70 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి ఆంక్షలు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి రాష్ట్రానికి రానివనంటే 100,000 మందిని ఖమ్మం నుంచి, హైదరాబాద్ నుంచి తన వెంట తీసుకొచ్చి జగ్గేపేట నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో నడి రోడ్డు మీద దిగి ఎవడరా మమ్మల్ని అడ్డుకునేది, మీ అంత చూస్తామని చెప్పి వచ్చి మొట్టమొదటిసారి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు ట్రాక్టర్ తోలారు, స్వయంగా ఆవిడ నడిచారు రైతులతో కలిసి. అటువంటి ఆవిడని కూడా ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత లేదా అండి మీకు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి? రాజధాని
విచ్ఛిన్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నప్పుడేమో అందరూ కావాలా? ఈ రోజున అందరినీ గౌరవించి ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారు తెలియదా? హోంమంత్రి అనిత గారు మీ టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు కూడా మా అందరికీ ఫోన్లు చేశారే, మీరందరూ వచ్చి మద్దతు ఇవ్వండి అని చెప్పి మేమందరం మాట్లాడాం కదా అటువంటి పరిస్థితుల్లో కూడా. కానీ ఈ రోజున ఎందుకండి మా అందరికీ కూడా ఫోన్ కాల్స్ వస్తామరావా? సెకండరీ విషయం, జగన్మోహన్ రెడ్డి ఎవడండి? జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా ఈ రాష్ట్రంలో ఉంది? మేమందరం స్వయంగా ప్రత్యక్షంగా బాధితులం, ఉద్యమంలో భాగస్వాములం. అటువంటి వాళ్ళకి ఆహ్వానం లేకుండా ఈ రోజున కనీసం గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తున్నానండి. నేను ఇందాక చెప్పింది కూడా అదేనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ గురించి మాట్లాడాను, ఆహ్వానాల గురించి జిఐడి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీరు పోరాటాల్లో పాల్గొని అమరావతి కోసం అండగా నిలబడ్డది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక జేఏసీగా ఏర్పడాలి, అమరావతి రైతుల ఉద్యమానికి ముందుండాలి, అమరావతి రైతుల ఉద్యమానికి తోడ్పడిచ్చి కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో అందరినీ కూడా పిలవటం జరిగింది. పిలవకుండా మీలాంటి వాళ్ళు కొంత వాలంటరీగా కూడా వచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఈ రోజు కూడా మేము స్వాగతిస్తున్నాం. పేరుతో ఎవరినో బిల్డర్స్ ని పెడితే మా అందరికి కూడా రెగ్యులర్ గా రైతులు గాని వాళ్ళందరికి గాని రైతు జేఏసీ గాని ఫోన్లు చేశారు. ఎందుకంటే ఆ జేఏసీని చూసుకోండి అని చెప్పి వాళ్ళకి బాధ్యత, అందరినీ ఆహ్వానించాల్సిన బాధ్యత అని మీరే నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజున అందరికీ ఫోన్లు ఎక్కడండి? ఎంతమంది మహిళలు కదా చేసినటువంటి ఉద్యమం, మరో స్వాతంత్ర ఉద్యమంతో పోల్చినటువంటి అమరావతి మహోద్యమం, అటువంటి కార్యక్రమంలో భాగస్వాములయ్యి కేసులు పెట్టించుకుని తన్నులు తిని బూతులు తిట్టించుకొని అనేక రకాలుగా వేధింపులకు గురిపడినటువంటి మహిళలకు ఆహ్వానం లేదా ఇవాళ రోజున? అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. వారి త్యాగాలను గుర్తించుకుంటూ వారి కోసం 2 సార్లు మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారితో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశం అవడం జరిగింది. వారిని ఒక టీం ఇచ్చి వారు ఇచ్చిన పేర్లన్నీ కూడా పిలవడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అమరావతి రైతులకు సంబంధించి ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ వారికి ఆహ్వానాలు అందించాం. ఎవరెవరు పనిచేశారు దయచేసి మీ అందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళందరికీ ఆహ్వానాలు పంచమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దయచేసి వచ్చిందని చెప్పి ఆహ్వానాల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు లేదని చెప్పి డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడారు తప్ప రైతుల్ని స్వయంగా ఆహ్వానిస్తున్నానన్నారు. అంతే తప్ప అమరావతి ఉద్యమంలో భాగస్వాములైనటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానన్న మాటలది ఫోన్ కాల్ చేయడానికి ఏమైందండి మీకు? మీ ఆఫీస్ మీద దాడి అదంతా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఆహ్వానాలు పక్కన పెట్టండి. ఓకే, రైట్ రైట్. మీరు అడిగిన దాని మీద ఫోకస్ చేద్దాం. పద్మశ్రీ గారు ఒక్క నిమిషం కరెక్టే. సరే, అంటే అప్పుడు 2 విషయాలు పద్మశ్రీ గారు చెప్పినట్లుగా, సరే ఇన్విటేషన్స్ వచ్చాయా లేదా అనేది ఒక అంశం. పద్మశ్రీ గారు ఒక్క నిమిషం. గడ్కరీ గారి దగ్గరికి కానీ పద్మశ్రీ గారి దగ్గరికి కానీ వాళ్ళందరి దగ్గరికి కూడా తీసుకెళ్లి రైతుల్ని కల్పించి భరోసా ఇప్పించారే. పద్మశ్రీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హైదరాబాద్ లో కూర్చున్నటువంటి సందర్భాలండి. మహిళలందరం కూడా రైతుల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత లేదా ఈ ప్రభుత్వాలకి? రైట్ పద్మశ్రీ గారు ఒక్క నిమిషం. అంటే ఒకటి లేదు, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ లేదు. ఒక్క నిమిషం ప్లీజ్. సాయంత్రం 4 గంటలకి సభ ప్రాంగణం స్టార్ట్ అవబోతా ఉంది. ఒక్క నిమిషం. ఏమేం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, మోడీ గారు ఏమైనా చేస్తారో ఒక్క నిమిషం ప్లీజ్. అన్ని తెలుసుకోవచ్చు. దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఒక్క నిమిషం కాంగ్రెస్ మేమందరం కూడా శైలజానాథ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్దలందరినీ కూడా పద్మశ్రీ గారు ఒక్క నిమిషం సభ ఏర్పాటు చేయడం జరిగింది కదండి కేంద్ర ప్రభుత్వాన్ని. పద్మశ్రీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. స్వయంగా చెప్తుంటే రేణుకా చౌదరి గారికి రాలేదని చెప్తుంటే పద్మశ్రీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కాదు, ఇప్పుడు అమరావతి ఉద్యమం విషయంలో టీడీపీ చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా. పద్మశ్రీ గారు
పద్మశ్రీ గారు ప్లీజ్ లిజన్ టు మీ. ఒక విషయం ఏంటంటే అమరావతి ఉద్యమం సమయంలో టీడీపీ చిత్తశుద్ధిని మనమే శంకించాల్సిన పరిస్థితి లేదు. పూర్తి బాధ్యత వాళ్లే మొదలు పెట్టారు, ఇప్పుడు వాళ్లే కొనసాగిస్తున్నారు. సో దాని గురించి మనం శంకించాల్సింది ఏముందిలే. కానీ కాకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మరి మేము అంత ఉద్యమాలు చేస్తే మాకు ఇన్విటేషన్స్ లేదు అని మాట్లాడుతున్నారు. లెట్ మీ సందర్భంలో అడిగాను, టీడీపీ పార్టీ ఇట్స్ యువర్ బేబీ, అమరావతి మీరు మొదలు పెట్టారు, మీరు మీరు అక్కడ ఎందుకు మీరు సభ పెట్టరు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు అని చెప్పి అడిగాను నేను. లెట్ మీ ఫినిష్. కాదు, ఒకటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు పరిస్థితులు వేరు, వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి లేదు ఆ విషయంలో. కాకపోతే ఇన్విటేషన్స్ విషయంలో అంటున్నారు. ఇప్పుడు అమరావతి పోరాటంలో అన్ని పార్టీలు పాల్గొన్నాయి, అన్ని పార్టీలు వాళ్ళ యొక్క సపోర్ట్ ని తెలియజేశాయి. చాలా మంది నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ సపోర్ట్ ని తెలియజేసి వాళ్ళు కూడా ఫైట్ లో పాల్గొన్నారు. కాబట్టి మేబీ పేరున ప్రతి ఒక్కరిని పిలవడం అంత సామాన్యమైన విషయం కాదు. అదేమి లేదు. లెట్ మీ ఫినిష్. మోడీని ఆహ్వానించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? కాదు, లేదు పద్మశ్రీ గారు మోదీ గారిని ఆహ్వానించకుండా ఎలా ఉంటారు? ఆయన అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి, ఆహ్వానిస్తారు ఖచ్చితంగా. కాకపోతే అప్పుడు వందల వేల సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు గాని, ప్రజా సంఘాలు గాని, సామాన్య ప్రజలు గాని అందరూ అప్పుడు జరుగుతున్నటువంటి ఆ పోరాటానికి మద్దతు ఇచ్చారు. కాబట్టి అదేమి పర్టికులర్ గా లెక్కలు రాసుకొని చేసింది కాదు. ఎవరెవరు వచ్చారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎక్కడ ఫైట్ చేశారు, ఏం మాట్లాడారు లెక్కలు రాసుకుంది కాదు. ఒక ప్రజా ఉద్యమం. సో సహజంగా అలాంటి ఒక లిస్టే ఉండదు. కాబట్టి ప్రతి వాళ్ళకి పేరున ఇన్విటేషన్స్ పంపించడం పాసిబుల్ అయ్యే అవకాశం కూడా కాదు. అలాగని ఎవరిని రావద్దని చెప్పట్లేదు కదా, అందరూ ఆహ్వానితులే కార్యక్రమానికి. ఇలాంటి చిన్న విషయాల్లో ఎందుకు ఇలాంటి ఈ సమయంలో మంచి కార్యక్రమం అప్పుడు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి విషయాలు, ఇలాంటి మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వద్దు, అలాంటి విషయాలు వద్దు. ఒకసారి ప్లీజ్ విల్సన్ గారిని మాట్లాడిద్దాం. ఒకసారి ఒక్క నిమిషం ఆగండి. రాకేష్ గారు ఒక నిమిషం ఆగండి. విల్సన్ గారు ప్లీజ్. పద్మశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. విల్సన్ గారు ఏమంటారంటే మేడంకి పూర్తి సమాచారం దగ్గర లేదు. 15,000 కోట్లు మొన్న ఇచ్చింది 100% గ్రాంటే. ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అదనంగా డబ్బులు ఇవ్వడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి కూడా ఒక స్పష్టమైన క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చట్టబద్ధత అనేది వాళ్ళు అంటున్నప్పుడు ప్రత్యేక హోదా చట్టబద్ధ కల్పించుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా అమలు అయ్యింది. ఆగండి మేడం. కాబట్టి చట్టబద్ధత అనే అంశం పైన మీరు ఆగండి మేడం, మీరు ఆగండి. రాష్ట్రాలు అనేది రాష్ట్ర పద్మశ్రీ గారు అనుకున్నాను. ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం రాజధాని అనేది, అదేవిధంగా విభజన చట్టంలో భాగంగానే మనకి రాజధాని వచ్చింది. ఖచ్చితంగా ఈ అమరావతిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ప్రజల బాధ్యత. ఖచ్చితంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా అమరావతిని ఎవరు తొలగించలేరు, అందులో సందేహం లేదు. మీరు ఏదైతే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారో ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటికి తీసుకురావడం కోసం ఖచ్చితంగా పార్లమెంటు సభ్యులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు మాడతారు. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టారు. ఇక ఆహ్వానాలు అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు దాని మీద నేను ఎవరైనా ఇవ్వలేను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పెళ్లి శుభ కార్యక్రమాన్ని మనం ఏం చేయాలంటే అందరం కలిసి దీన్ని స్వాగతించాలి. ప్రధానమంత్రి గారు దేనికి పిలిచారు? ఆయన భారత ప్రధాని. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా ఆయన కూడా పిలుస్తారు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ప్రధానమంత్రుల్ని ఆ ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తారు. వాళ్ళ అవసరం ఉంటది. రేపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే రాహుల్ గాంధీ పిలవకూడదని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకే నేనేమంటానంటే బేసిక్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమరావతి విషయంలో 100-150% మేము చిత్తశుద్ధితో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మొన్న ఇచ్చింది ఇంత ఎక్కడ మీరు చూడండి, విడిపోయిన రాష్ట్రానికి 5,000 కోట్లే ఇచ్చాం గతంలో. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం
మనం ఇచ్చిన 2,500 కోట్లు 1000 కోట్లు కలిపి 3,500 కోట్లతో పాటు ఈ 15,000 కోట్లు కూడా ఇచ్చాము. రాబోయే రోజుల్లో ప్రపంచ ఈఏపీ నిధులు ఉంటాయి, ఎక్స్ట్రా ఐడెంటిటీ ప్రాజెక్ట్ నిధులు, ప్రత్యేక హోదా అనే పేరుతో ఆల్టర్నేటివ్ ఇస్తారు నిధులు, వాటి అన్నింటి కూడా ఇక్కడ డంప్ చేసుకోవచ్చు. రైట్. కాబట్టి నేనేమంటానంటే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కోసం రాష్ట్ర ప్రజలు చేసిన త్యాగాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుర్తించుకుంటుంది, డౌటే లేదు. కాబట్టి నేనేమంటానంటే మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఆలోచిద్దాం. ప్రధానమంత్రి గారిని మీరు పరాయిగా చూడాల్సిన అవసరం లేదు, ఆయన మన ప్రధానమంత్రి. కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా మనం చూద్దాం. గతంలో మేము ఏ విధంగా రాహుల్ గాంధీ గారిని లేకపోతే సోనియా గారిని గౌరవించాం, మీరు కూడా అంటే గౌరవించండి, సీట్ ని రెస్పెక్ట్ చేయండి, పొజిషన్ గారు గౌరవిస్తే బాగుంటుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఖచ్చితంగా అన్ని జరుగుతాయండి, ఏ సందేహం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కూడా నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఓకే, రైట్ అండి. సభ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. మరి ప్రభుత్వం నుంచి ఏం ప్రకటన వస్తుంది, మోదీ గారు ఏం చెప్తారు, ఏమైనా వరాలు ఇస్తారా కనీసం అనేది వెయిట్ చేసి చూద్దాం. సభ అయిపోయిన తర్వాత మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు రాకేష్ గారు, విల్సన్ గారు, పద్మశ్రీ గారు, థ్యాంక్ యూ. సో మొత్తం మీద సభ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మరొకసారి ఆంధ్రప్రదేశ్కి కానీ అమరావతికి కానీ ఆ రైతులకు కానీ అలాంటి దుస్థితి రాకుండా ఉండేలా సుదీర్ఘ కాలం పాటు ఎలాంటి ఇన్సెక్యూరిటీకి లోనవ్వాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలి, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని కూటమి ప్రభుత్వాన్ని అందరూ కోరుతున్నారు, మేము కూడా కోరుతున్నాం. దానికోసం చట్టం చేస్తే ఖచ్చితంగా ఒక మంచి పరిష్కారం అవుతుంది అనే అభిప్రాయం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ విషయం గురించి తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే అమరావతి ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు, పార్టీలకు అతీతంగా అనేక మంది పాల్గొన్నారు, అన్ని పార్టీల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి అక్కడ అమరులైన వాళ్ళకి, కనీసం అమరులైన కుటుంబాలకి, అమరావతి కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలని కూడా మహాన్యూస్ తరపు నుంచి మేము కోరుతున్నాం. ఈరోజు సభ జరిగిన తర్వాత ఎవరేం మాట్లాడతారో చూసి మరొకసారి ఆ అంశాల గురించి మరింత క్లియర్గా మనం మాట్లాడదాం. స్టే విత్ us.